హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే స్పెషల్ కర్రీ మేకాళ్ళు సేర్వా. సేర్వా అంటే మరీ లూజ్గా కాకుండా కొంచెం చిక్కగా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మేకాళ్ళు సేర్వా చేయడానికి అవసరమైన ఐటమ్స్ అండి. ఇది మేకాళ్ళు 2 తీసుకున్నానండి నేను. ఆ రెండింటికి సరిపడా ఐటమ్స్ అన్నీ చెప్తాను ఇప్పుడు. ఇవి వాళ్ళే షాప్లోనే క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇంకా కొంచెం వెంట్రుకలు అలాంటివి ఏమైనా ఉంటే మనం శుభ్రం క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ సేర్వలోకి అవసరమైన ఐటమ్స్ ఉల్లిపాయ, ఇది ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఒక టమాటా, దీన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీలకర్ర వెల్లుల్లి పొడి, ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా పొడి, ఇది కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఇది కారం, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేకాళ్ళు అనేది కుక్కర్లో వండితేనే బాగా కుక్ అవుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. మనం కుక్కర్ పెట్టిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ పోయాలి. కొంత ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇందులో మనం టమాటా వేసేసుకుందాం. సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. ఒక్క నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మేకాళ్ళు ముక్కలు వేసేసుకుందామండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ పోయాలండి. వాటర్ పోసి మనం ఎవరి కుక్కర్ని బట్టి వాళ్ళు విజిల్స్ ఎన్ని వస్తే కుక్ అవుతుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి ప్రెషర్ కుక్కర్ మెయింటైన్ చేసుకోండి. నేనైతే ఇందులో మనం వాటర్ పోసాం కదండి, ఒకసారి అంతా తిప్పేసి దీన్ని మనం మూత పెట్టేసి కుక్ చేసుకో. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత ఒక ½ అవర్ సిమ్లో పెట్టి ఉంచేస్తాను అనమాట అండి. ఇది హాకిన్స్ కుక్కర్ అండి. నాకు మేకాళ్ళు ఉండటానికి ఈ కుక్కర్లో అలా సెట్ అవుతుందన్నమాట. అందుకని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత సిమ్లో పెట్టి 20 to 25 మినిట్స్ అనమాట ఉంచేస్తే బాగా కుక్ అయిపోతుంది. ఇది ఇంచుమించుగా ఒక ½ అవర్ వరకు కుక్ చేశానండి. కుక్ అయిందో లేదో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను. ఎంత ఆయిల్ వచ్చిందో. ఇది మటన్ కదా, అందు గురించి ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది. మొత్తం అంతా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కారం, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది కొంచెం కారం వాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అలానే సిమ్లోనే నెమ్మదిగా కుక్ చేసుకుంటూ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి పొడి వేసేసి
నేనైతే ఇది ఇలానే కర్రీలా ఉంచేస్తానండి. ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అవి చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. కర్రీ అయిపోయింది.